హలో ఫ్రెండ్స్, ఈ వీక్ హ్యామర్ టాస్క్తో కొత్త చీఫ్ని సెలెక్ట్ చేసుకున్న విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్కొక్కరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ అపోజ్ చేసుకుంటూ ఫైనల్గా మరొక చీఫ్గా సీతనైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికీ మీరు ఏ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అని చూస్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పారు. ఫ్రెండ్స్, ఈ క్లాన్ సెలెక్షన్ ఎంత దారుణంగా ఎంత వన్ సైడెడ్గా అయిందో క్లియర్గా చూసాం. జస్ట్ బికాస్ అక్కడ సోనియా ఉంది అని ఎవ్వరు కూడా నిఖిల్ క్లాన్కి వెళ్ళాలని అస్సలు ఇష్టపడలేదు. అంటే సోనియా మీద ఎంత నెగిటివిటీ ఉంది అండ్ సోనియా వల్ల నిఖిల్ ఎంత కోల్పోతున్నాడో క్లియర్గా తెలుస్తుంది. ఇది చూశాకైనా అట్లీస్ట్ నిఖిల్ సోనియా ట్రాప్ నుంచి బయటకు వస్తాడేమో చూడాలి. ఇకపోతే చీఫ్ అయిన సీత విషయానికి వస్తే, సీత గేమ్ చాలా బాగా ఆడుతుంది. చాలా కసిగా గేమ్ ఎలాగైనా గెలవాలని తన శక్తికి మించి మోర్ దెన్ 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతుంది. ఈ విషయంలో అయితే గైస్ నిఖిల్కి ధీటుగా గట్టి పోటీ ఇవ్వగలదు అని నేనైతే నమ్ముతున్నాను. సీతని ఒక్క విషయం మాత్రం తనను వెనక్కి లాగేస్తుందని నా అభిప్రాయం. అదేంటంటే, సీత ప్రతిదాన్ని పర్సనల్గా తీసేసుకుంటుంది. ప్రతిదీ హార్ట్కి తీసుకొని ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. ఇలా ఎమోషనల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆటలో ఎవరు ముందుకు సాగలేరు అని నా అభిప్రాయం. గేమ్లో విన్నర్ అవ్వాలంటే ఇలాంటి ఎమోషన్స్ పక్కన పెట్టి స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి?